డాలస్ లో. సరే ఇప్పుడు పెట్టిన అడ్రస్ కే తీసుకెళ్తున్నావు కదా? దానికి తీసుకెళ్తున్నాను. ఓకే, జస్ట్ నౌ స్టార్టెడ్. సో ఇక్కడ మేము టెక్సస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ జెమ్స్ అండ్ బీడ్ షో స్టార్ట్ చేశారు మాకు దగ్గరలో, డాలస్లో, టెక్సస్ నుంచి. సో వెళ్తున్నాము, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్నూన్ 1:30 అయింది. సో ఆల్రెడీ లాస్ట్ టైం నేను న్యూజెర్సీలో వెళ్ళినప్పుడు వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో నేను కింద ఇస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అక్కడ ఉన్నప్పుడు లైక్ ఎంట్రన్స్ ఉంటుంది, అడ్మిషన్ లైక్ ఎంట్రన్స్ ఫీ ఉంటుంది. $15 సంథింగ్ పే చేసాము లాస్ట్ ఇయర్ జెర్సీలో వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ ఫీ $6 ఉంది, లైక్ $8 మనం అక్కడికి వెళ్ళి అయినా తీసుకోవచ్చు, నెట్లో అయినా తీసుకోవచ్చు. నేనైతే భార్గవ్ ఇంకా తీసుకుంటాడు అనుకుంటా ఇప్పుడు, లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకుని. సో వెళ్తాము అక్కడ కలెక్షన్ ఏముంటుందని. సో లాస్ట్ టైం నేను బాగానే తీసుకున్నాను. ఈసారి దానికి ఏమైనా పెండెంట్స్ మ్యాచ్ చేయడానికి ఏదైనా పెండెంట్స్ ఉంటే తీసుకుంటాను, లేదు అంటే కొన్ని బేసిక్గా నాకు లాస్ట్ టైం షాపింగ్ చేశాను కాబట్టి ఈసారి ఇంకేమైనా మమ్మీకి మా అత్తయ్యకి వాళ్ళకి తీసుకుందామని చెప్పి వెళ్తున్నాను. ఓకే, వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ అక్కడ నేనేమేమి ఆ కలెక్షన్ అంతా చూపిస్తాను. ఆల్రెడీ న్యూజెర్సీలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను అండ్ వీడియో కూడా చేసి పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ చాలా యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పాను మనం ఎలా కొనుక్కోవాలి ఏంటి అని చెప్పి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ వీడియోలో ఉంటుంది. బాగున్నాయి కదా, మంచిగా పట్టు, బాగున్నాయి కదా, మంచిగా పట్టు. 400 అంట, బ్లూ సఫైర్ అంటే బాగున్నాయి కదా. కానీ ఓకే, ఎక్కడి నుంచి తీసావు? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ జెమ్స్ అండ్ బీడ్ షోలో ఉన్న కలెక్షన్ అంతా షేర్ చేసుకోబోతున్నా. సో స్టార్టింగ్ వెళ్ళగానే ఒక పెద్ద స్టాల్ కనిపించింది అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ బీడ్స్, రకరకాల కలర్స్ అండ్ పంకిన్ బీడ్స్, ఇలా డిఫరెంట్ వెరైటీస్, బ్లూ సఫైర్, ఇవన్నీ కనిపించాయి. సో నేను ట్రై చేశాను కదా, బ్లూ సఫైర్ అంట అది. సో బ్లూ సఫైర్లో అంటే చిన్నగా ఉంటుంది బ్లూ కలర్లో, బట్ ఇది పెద్దగా ఉంది. మేబీ ఇది ఇంకొక డిఫరెంట్ వెరైటీ అనుకుంటా. సో చాలా బాగుంది కదా వేసుకోగానే. అండ్ అక్కడ ఏంటంటే కొన్ని ఏంటంటే అలా దండల్లా చేసి, గార్లాండ్స్లా చేసి సేల్ చేస్తారు. కొన్ని అలా కాకుండా జస్ట్ ఓన్లీ స్ట్రింగ్స్ లాగా అమ్ముతూ ఉంటారు. మనం స్ట్రింగ్స్ కొనుక్కుని మనం చేయించుకున్నా, లేదంటే అలా అది ఆల్రెడీ మేక్ చేస్తున్నది తీసుకున్నా ఎలా అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే అలా దండలాగా మేక్ చేసి కొంచెం చూడడానికి బాగా అనిపిస్తుంది. అండ్ దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి నాకు. అదే మనం స్ట్రింగ్ లెక్క తీసుకుని మనమే ఓన్గా మేక్ చేసుకునో, లేదంటే ఇండియాకి తీసుకెళ్ళినప్పుడు మాల్లా చేయించుకుంటే కొంచెం మనకి తక్కువ బడ్జెట్ అవుతుంది అనిపిస్తుంది. సో అలానే నేను అన్ని స్టాల్స్ చూసాను, చాలా స్టాల్స్ ఉన్నాయి. అన్ని స్టాల్స్ తిరిగి చూసి ఫైనల్గా కొన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, కొన్ని తీసుకున్నాను. అవి నేను ఏం తీసుకున్నాను అనేది కూడా, ప్రైజెస్ ఏంటి అనేది కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా, బికాజ్ ఈ వీడియో కొంచెం లెంతీ అవుతుంది. అండ్ ఇండియన్ జ్యువెలరీస్ అయితే చాలా ఇండియన్ జ్యువెలరీ స్టాల్స్ ఉన్నాయి. అండ్ కొన్ని నచ్చాయి, కొన్ని బాగున్నాయి, బట్ చాలా హెవీగా అనిపించాయి. సో ఇంకా యూఎస్లో ఇక్కడ ప్రతిసారి ఇలా జరుగుతూనే ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి కొంటూ ఉంటాము. మనం ఇంత బడ్జెట్లో తీసుకుందాము అని మనం బడ్జెట్ వేసుకుని వెళ్తే ఆ బడ్జెట్లో కొనుక్కోవచ్చు, లేదంటే మనకి తెలియదు అనమాట. ఎవరైనా వెళ్తే కనుక క్యాష్ తీసుకెళ్ళండి. క్యాష్ తీసుకెళ్తే మనకి తక్కువ ప్రైస్కి అండ్ ట్యాక్స్ లేకుండా వస్తుంది. కార్డ్ అయితే కొంచెం ట్యాక్స్ అలా పడుతుంది అండ్ ఎంట్రన్స్ ఫీ కూడా ఉంటుంది. సో ఆన్లైన్లో ఈ షోస్ ఎప్పుడు జరుగుతాయని చెప్పి మీరు చూసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది ఎప్పుడు జరుగుతాయో ఈ షోస్. సో ఇంటర్నేషనల్ జెమ్స్ అండ్ బీడ్ షో మాకు ఇక్కడ ఎవ్రీ 6 monthsకి 1 yearకి అలా పెడుతూ ఉంటారు షోస్. ఇక్కడ ఏంటంటే మెయిన్లీ లైక్ ఏంటంటారు, హోల్సేలర్స్ ఉంటారు కదా, హోల్సేలర్స్ తీసుకొచ్చి తక్కువ రేట్కి అంటే హోల్సేల్ రేట్స్లో సేల్ చేస్తారు అనేసి అందరూ ఇక్కడ తీసుకుంటారనమాట. చాలామంది మన ఇండియన్స్ వస్తారు అండ్ అమెరికన్స్ కూడా వస్తారు. బట్ మనం ఏంటంటే ఎక్కువగా
రూబీస్, ఎమరాల్డ్స్, పర్ల్స్ ఇలా మన ఇండియన్ డ్రెసెస్‌కి, మన శారీస్‌కి తగినట్టుగా మనం షాప్ చేస్తాము. బట్ వాళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి గదా! లైక్ వాటిల్ని ఏంటంటే క్రిస్టల్ స్టోన్స్, జెమ్స్ అవన్నీ ఉంటాయి గదా! అవి వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. లైక్ ఒక ప్యాషన్ లాగా వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మనం మన వాటిపైకి లైక్ ఏదైనా అకేషనల్‌గా ఏసుకోవడానికి మనం తీసుకుంటూ ఉంటాము. అండ్ ఇక్కడ మెయిన్‌లీ ఎక్కువున్నాయి ఏంటంటే పర్ల్స్. షోకొచ్చిన ప్రతి వాళ్ళు మన ఇండియన్స్ ఎక్కువగా తీసుకునేది పర్ల్స్. పర్ల్స్‌లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ పర్ల్స్ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అని, రైస్ పర్ల్స్ అని, అలానే సౌత్ సీ పర్ల్స్ అని, అలా సౌత్ సీ పర్ల్‌లో కూడా దానికి కొన్ని నేమ్స్ ఉంటాయి. ప్రీషియస్ అన్నీ ప్రీషియసే ఉంటాయి ఆల్మోస్ట్. బట్ కొన్ని కొన్ని ఏంటంటే ఫేక్ బీడ్స్‌లా అనిపిస్తాయి. ఆ డిఫరెన్స్ మనం చూసుకోగలిగితే, ఆ డిఫరెన్స్ మనకి తెలిస్తే మనం ఈజీగా బై చేయొచ్చనమాట. సో, నేను ఇలానే ఒక 4-5 స్టాల్స్ మొత్తం అక్కడున్న స్టాల్స్ అన్నీ తిరిగేసాను. అలా కాకుండా 4-5 స్టాల్స్ ఇది ఇక్కడ కొనొచ్చు, ఇక్కడ కొనొచ్చు అని చెప్పి చూసుకొని ఫైనల్‌గా ఒక స్టాల్ దగ్గర ఫిక్స్ అయ్యి నేను అక్కడే తీసుకున్నాను. యూఎస్‌లో ఏంటంటే మన ఏ షాప్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా బార్గెయిన్ చేయలేం. బికాజ్ వాళ్ళు ఎంత రేట్ అంటే అంత ప్రైస్ పెట్టి మనం కొనేసుకోవడమే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ జెమ్స్ అండ్ బీడ్ షోలో మాత్రమే మనం కొంచెం వాళ్ళు 50%, 20%, 70% అని ఆఫర్స్ ఇస్తారు. ఆ ఆఫర్స్ తీసేయగా కూడా మనం కొంతమంది దగ్గర కొంతమంది సెల్లర్స్ దగ్గర మనం బార్గెయిన్ చేయొచ్చు. లైక్ చెయ్యొచ్చు. మోస్ట్‌లీ ఎవరి దగ్గరైనా బార్గెయిన్ చేస్తాము. మనం యూజువల్‌గా ఇండియన్స్ అంటేనే అది మెయిన్ కదా! బార్గెయిన్ చేయడం. దట్టు ఇక్కడ బార్గెయిన్ చెయ్యొచ్చు అని అన్నప్పుడు మనం తెలిస్తే అసలు ఉండం గదా! సో, అట్‌లీస్ట్ ఒక $10, $5 అన్నా తగ్గించినా అదొక సాటిస్ఫాక్షన్ గదా మనకి. అలా బార్గెయిన్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే క్యాష్ తీసుకెళ్ళండి. క్యాష్ తీసుకెళ్తే ఏంటంటే మనం టాక్స్ పే చేయక్కర్లేదు. దట్టు ఆ సెల్లర్స్‌కి క్యాష్ ఇస్తే కొంచెం ఎక్కువ మనం అక్కడ షాప్ చేసి ఎక్కువ క్యాష్ ఇచ్చేటట్టయితే వాళ్ళు కొంచెం మనకి ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు. సో, అలా అనమాట. కార్డ్ కన్నా క్యాష్ తీసుకెళ్తే మనకి టాక్స్ పడదు. అలానే కొంచెం బార్గెయిన్ చేసి మనం బల్క్‌గా ఒక్కళ్ళ దగ్గరే తీసుకుంటే తక్కువకి మనం ఎక్కువ తీసుకెళ్ళొచ్చు. యూజువల్‌గా నేను ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్కటి తీసుకుందామా అలా అనుకున్నా ఫస్ట్. బికాజ్ మనకన్నీ ఒకే స్టాల్‌లో దొరకవు గదా! ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్కటి కొంటాం గదా! బట్ నాకు లక్కీగా ఏంటంటే ఒక చైనీస్ స్టాల్ దగ్గర బానే అనిపించాయి. క్వాలిటీ బావున్నాయి అనిపించాయి. సో, ఇంక నేను అక్కడే కావాల్సినయన్నీ బార్గెయిన్ చేసేసి తీసేసుకున్నాను. క్యాష్ పే చేసి. సో, కోరల్స్ అయితే చాలా బావున్నాయి. కోరల్స్ తీసుకోవచ్చు, రూబీస్ తీసుకోవచ్చు, ఎమరాల్డ్స్ తీసుకోవచ్చు, బ్లూ సఫైర్ తీసుకోవచ్చు. ఇంకా క్వార్ట్జ్ తీసుకోవచ్చు, ఎమితిస్ట్ తీసుకోవచ్చు. ఇలా నేమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క బీడ్‌కి, జెమ్‌కి నేమ్ ఉంటది. సో, అది మనకి తెలియకపోయినా నెట్‌లో సెర్చ్ చేసో అక్కడ లైక్ ట్యాగ్స్ ఉంటాయి. ట్యాగ్స్ మీద చూసి నెట్‌లో సెర్చ్ చేసి ఎంత ప్రైస్‌కి కొనొచ్చు అవి కూడా చూసుకొని తీసుకోవచ్చు. గూగుల్ చేసి తీసుకోవచ్చు. మీకు అంతగన్నా తెలియకపోతే అక్కడ వెండర్స్‌తో మాట్లాడి ఒక 2-3 స్టాల్స్ తిరిగి ఒక 2-3 వెండర్స్‌తో మాట్లాడితే మీకు కొంత ఐడియా వస్తది కదా! మీరు అలా కూడా కొనుక్కోవచ్చు. లేదు అంటే అక్కడ మన ఇండియన్సే చాలామంది వస్తారు మనలాగా తీసుకోవడానికి. వాళ్ళలో చాలామందికి తెలిసి వచ్చిన వాళ్ళు గూడా ఉంటారు. వాళ్ళని ఎవరినైనా అడిగి కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ నాకిక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది. బ్లాక్ లైక్ ఈ మెటల్ సిల్వర్ అండ్ అది కాకుండా ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ పైన గోల్డ్ ప్లేటెడ్ ట్రెండింగ్ అవుతుంది గదా! ఎక్కడ చూసినా. అవి కూడా చాలా ఉన్నాయి. ఈ స్టోర్‌లో బట్ చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర. అండ్ లిమిటెడ్ కలెక్షన్‌లో లిమిటెడ్ వాటికి 50% ఆఫర్ ఉంది. అండ్ చాలా బావున్నాయి. ఇవన్నీ కూడా ఇండియన్ స్టాల్స్ అనమాట. నేను న్యూ జెర్సీలో చూసిన దానికి, టెక్సాస్‌లో చూసిన దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఇండియన్ స్టాల్స్ ఉన్నాయి. ఇండియన్ సెల్లర్స్ ఉన్నారు. ఇండియన్ జ్యువెలరీ ఉంది. బట్ న్యూ జెర్సీలో అంత నాకు లైక్ ఇండియన్ జ్యువెలరీ ఎగ్జిబిషన్స్ ఏం లేవు స్టాల్స్. అండ్ అక్కడ ఎంట్రన్స్ కూడా $15 పే చేసాము పర్ హెడ్. నేను $15 పే చేశాను. అండ్ భార్గవ్ కూడా 15 పే చేసి వచ్చాడు ఇద్దరం. అండ్ యామిని కూడా ఉంది కాబట్టి ముగ్గురం వెళ్ళాము. బికాస్ భార్గవ్ ఉండాలి. భార్గవ్ నాకు సెలెక్ట్ చేస్తాడు ఏది బాగుంది, ఏది బాలేదని. అండ్ వీడియో కూడా తీస్తాడు కాబట్టి సో, భార్గవ్ కంపల్సరీ వస్తాడు. నేను ఎక్కడ ఇలాంటి షోస్‌కి వెళ్ళినా. అండ్ ఇవన్నీ కూడా తనే క్యాప్చర్ చేశాడు భార్గవే. నేను బిజీ ఇన్ షాపింగ్ అనమాట. వీడియో మీద కాన్సంట్రేట్ చేస్తే మనం ఏం తీసుకోవాలో ఉండదు కదా! కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! అని ఇంక భార్గవ్ వీడియో తీస్తే
నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అసలు మీరు ఫీల్ అవ్వండి. ఫస్ట్ ఎళ్ళండి. స్టాల్స్ అన్నీ తిరగండి. అండ్ ఒక్కొక్క స్టాల్ దగ్గర అది పట్టుకోండి. ఫీల్ అవ్వండి. అండ్ వెయిట్ కూడా చూడొచ్చు. సో, మనం ఇలా పట్టుకుంటే కొంచెం వెయిట్ ఉన్న బీడ్సే మంచి బీడ్స్ అన్నట్టు. వెయిట్ వన్ థింగ్ ఏంటంటే వెయిట్ చూస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటారు, అది టచ్ ఫీల్ చూస్తాము. టచ్ చేయగానే ఒకలాంటి కూలింగ్ స్టోన్ కదా అది. ఒకలాంటి కూలింగ్ ఎఫెక్ట్ వస్తది. అండ్ వెయిట్ ఉంటది. అలా ప్రైస్ కూడా కొంచెం ఆబ్వియస్‌గా మీకు రియల్ ఆహ్, లైక్ ప్యూర్ రియల్ ప్రీషియస్ కావాలి అనుకుంటే కొంచెం ఆహ్, డబ్బులు లైక్ ఎక్కువే పెట్టాల్సొస్తది. మరీ తక్కువకి $3, $2 స్ట్రింగ్ ఉండేవైతే అవి అసలు లైక్ రియల్ కాదనమాట. అంటే డైడ్ అంటారు. కలర్డ్ అంటే డైడ్ అంటే కలర్ వేసినయి పూసలు కూడా అమ్ముతారు. అలాంటివి కొనుక్కుంటే ఏంటంటే మీరు గోల్డ్‌లో చేయించుకుంటే కొన్నాళ్ళకి ఓవర్ ద పీరియడ్ మీరు యూజ్ చేయగా కలర్ అంతా చేంజ్ అయిపోతుందనమాట. సో, అంటే మనకి చెమట పట్టడం, చెమటకి కలర్ ఫేడ్ అయిపోవడం, ఎక్కువ ఇయర్స్ వాడితే అవి పాడైపోవడం అలాంటియన్నీ మనం చూస్తాం. అది మనం లో క్వాలిటీ బీడ్స్ తీసుకుంటే. సో, అందుకని నేను కొంచెం ఎక్కువ తీసేసుకోలేదు గానీ, నేను తీసుకున్న వాటిలోనే కొంచెం మంచివే, కొంచెం ప్రైస్ ఎక్కువైనా మంచివే నేను తీసుకున్నాను. సేమ్ లాస్ట్ టైమ్ గూడా అలానే తీసుకున్నాను. ఈసారి కూడా అలానే ప్రైస్ ఉన్నా గూడా మంచివి చూస్ చేసుకొని తీసుకున్నాను. 4, 5 స్టాల్స్ తిరిగి. అండ్ ఇక్కడ ఇలా ఇండియన్ బ్యాంగిల్స్ చాలా వెరైటీస్ ఆఫ్ ఇండియన్ ఉన్నాయన్నమాట. హ్యూజ్ కలెక్షన్ ఉంది ఇండియన్. క్లిప్స్, హెయిర్ క్లిప్స్, బ్లాక్ బీడ్స్, ఇవి సిల్వర్ ఇలా చాలా ఉన్నాయి. ఆఫర్స్ ఉన్నాయి. బట్ నాకు సెట్ అయినయి మాత్రం నేను తీసుకున్నాను. సో, మీరెవరైనా ఎళ్తే గనక మీరు ఆన్‌లైన్‌లోనే టికెట్ పర్చేస్ చేయండి బెస్ట్. $6కే వస్తది ఆన్‌లైన్‌లో అయితే. అక్కడికెళ్ళిన తర్వాత అయితే కొంచెం ఎక్స్‌పెన్సివ్ లైక్ 10, 8 అలా ఉంటది. ఎక్స్‌పెన్సివ్ అంటే ఒక $2, $3 అటు ఇటులా ఉంటది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇంక నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ కొంచెం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు యూస్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను. అండ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ మీరిచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకా మోటివేటింగ్‌గా, ఎంకరేజింగ్‌గా అనిపించి ఇంకా కొంచెం మంచి వీడియోస్ చేస్తాను. And thank you all for watching my video. Bye bye.